స్వశక్తి చేత మము సృజించే మార్చే స్వశక్తి చేతనాయానే మము సృజించే మార్చే రమించు మళ్ళీ చేర్చేను తప్పంగా మళ్ళీ చేర్చేను యెహోవా గర్భము దాట జయములార సుదీది పాడి పూలై ప్రసిద్ధి చేతు మాయా సుదీది పాడి పూలై ప్రసిద్ధి చేతు మాయా జగత్తు స్తుతించు గీయమోర్వని స్తుతించు కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామం నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయి. అవి నాకు ద్రోహచ్చు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలిగి దేవుని యొక్క దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు ధన్యవాదాలు చెల్లించను. మిగిలి ప్రియుల మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనము కావాలని ఉద్దేశిస్తున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్టు మనలను మనం శ్రద్ధతో పరీక్షించుకుంటా యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వెనకగలరు, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగి ఉన్నదో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మళ్ళా మనం వీటిని పరీక్షించుకునే ఎక్కడ మన యందు పాపమును మరణమును తప్ప మరేది కాదు. దీని నుండి మనంతటా మనం ఎంత మాత్రము తప్పించుకోలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరం కలవాడి మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తము ధర్మశాస్త్రము తాము నెరవేర్చుకుంటూ
మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపము వల్ల మనం పొందవలసినంతయు అనుభవించుటకు ఆయన మనుషుడాయన. మనం మరి ఎక్కువ దృఢంగా దీన్ని నమ్మునట్టు మన విశ్వాసం వల్ల బలపరచబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకంగా విధేయులమగుటకు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారం నియమించి దీని యొక్క తన శరీరము మనకు ఆహారంగా తన రక్తమును పానములను అనుగ్రహించుతున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢంగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనికి త్రాగను వాడు క్రీస్తునందును క్రీస్తు వాణి యందు జీవించు అతడు నిత్య జీవం గలవాడే. ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడుటకు సత్యము బయలుపరచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించుకోవాలి. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకమైన వందనములు చెల్లించు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఎందుకనగా ఈ ఒకే రొట్టెను పాలు పుచ్చుకొచ్చు ఈ ఒకే పాత్రలోనికి త్రాగుచున్నందున మనమందరం ఒక్క శరీరమై ఉన్నాం. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే దాచబడి మరొకటి నీవు లేదు. మేము నీకు పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామము సరైన రీతిని కనపరుచున్నట్టు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మావేశమును పవిత్రపరచు. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాం. ఆమేన్. హృదయం పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు స్వాభావికముగా పాపం చేయవలసిన మేలు చెయ్యక చెయ్యరాని మీరు చేయించు తలపు మాటలను క్రియలను మీ రక్షకుడు దేవుని దుఃఖమును కోపమును కలుగు చేస్తుందని అందువలన ఆయన శిక్ష విధికి న్యాయంగా పాత్రమని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుకుంటున్నారా? అందరి గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు పాపలను రక్షించుటకు ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయన నామమున విశ్వాసం ఉంచు వారందరికీ పాప పరిహారం కలిగిన నీవు నిశ్చయముగా నమ్ముతున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొందవాలని ఆశక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరుచుతారు. పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవాన్ని సిద్ధమని మీరు రూఢిగా నమ్ముతున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిని ముందునట్టుగా జీవించి హృదయములకు ప్రవర్తనకు పవిత్రముగా ఉండటకు దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకుంటున్నారా? మనం వినయముగా దేవుని ఎదుట మన పాపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన వేడుకుందాం. అందరూ నాతో చెప్పండి. ఓ దేవుడా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపము నేను సంపూర్ణముగా గ్రహించలేదు, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలో అంతరంగిక జీవితంలో లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నదని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడచ్చు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు మీ మితిని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభువునైన
యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపుమని నిన్ను వేడుకుంటున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరించి తన ప్రియకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానం వల్ల మన పాపములన్నీ క్షమించుతున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపాడినైన నేను ఆయన ఇచ్చినటువంటి అధికారం బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసించు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయగా అట్టి వారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలం దేవుడు వారి పాపములను క్షమింపడు మరియు కృపాదేవము అంతము కాకముందు తమ దుర్మార్గత నుండి మళ్ళుకొని నిజ పశ్చాత్తాపం లేక క్రీస్తులకు విశ్వాసం చూపుకునేలా దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించు. తర్వాత మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభం చదువుతున్నాం. ఓ ప్రభువా, నేను ఎందుకు నమ్మికయించుకున్నాను. రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములను చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నాకెంత కాలము విముఖుడవై ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక, కలుగును
ఇలాగు సమాధానం కలుగుగాక. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకాని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మహేతరం చిరుని మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని పరిపూర్ణ మహిమతో ప్రభువు మీతో నుండుగాక. నిన్ను నమ్మిన వారందరికీ బలమైన దేవా, మా ప్రార్థనలను కరుణతో చెప్పని మరియు మా మానవ స్వభావ బలహీనతను బట్టి నీవు లేని నీ మంచిదేది నువ్వు చేయిజాము కనుక మేము నీ ఆజ్ఞలను గైకొని మా తలపులకు క్రియలకు నిన్ను సంతోషపరుచున్నట్టు నీ కృపా సహాయం దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ
యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నప్పుడు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. రైతు కూర్చుంది. త్రిత్వం తర్వాత మొదటి ఆదివారం పరిశుద్ధ లేఖన భాగాంశాలు చదువుతాము. పాత నిబంధన వాక్య భాగం నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 మరియు 24 వచనాలు చదువుతాము. పత్రిక వాక్య భాగంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతాం. సువార్త వాక్య భాగంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు. పాత నిబంధన వాక్య భాగం నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 మరియు 24వ వచనం చదువుతాం. యుద్ధంలోని మొదటి ఆదివారం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23 వచనం ప్రారంభం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన సౌర్యము బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యము బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడినగా, భూమి మీద చుట్టూ నీతి న్యాయం జరిగించుచున్నా యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపబడేను. ఇట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వాక్యం కార్యాన్ని పత్రిక వాక్య భాగం చదువుతాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతాం. యుద్ధం తర్వాత 1వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము 1వ తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి 19 వచనములు. 1వ తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం ప్రారంభం. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశలలోనూ పడుతుంది. అట్టివి మనుషులను నాశనంలోను ఉంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మరు. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని, దైవజనుల నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునేటప్పుడు ప్రయాసపడదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యొక్క మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారులైన దేవుని ఎదుటను పొంది పిలాతునంత ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను రైతనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయులకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి
దూరముగా ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడలేరు. ఆయనకు తనదేయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండుగాక. ఆమేన్. ఇకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు సత్క్రియలు అను ధనము కలవారు ఔదార్యం కలవారు తమ ధనములో ఇతరులకు పాలించువారనే ఉండవలని వారికి ఆజ్ఞాపించు. స్వార్థ వాక్య భాగం చదువుకున్న పరిశుద్ధులైన లూకా రాసిన స్వార్థ 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం చూద్దాం. నీకు సిద్ధపరిచినవి ఎవరెవరని అతనికి చెప్పాను. దేవుని ఎలా ధనవంతుడు కాగా తన కొరకే సమకూర్చుకున్న వాడు ఇలాగనని ఉండేదని చెప్పాను. నీకే విశ్వాస ప్రమాణం నాతో చెప్పండి. భూమి ఆకాశములు దృశ్యాదృశ్యములు సమస్తము సృజించిన సర్వశక్తి గల తండ్రి యొక్క ఏకదేవుడు నేను నమ్ముచున్నాను. ఆయన జనిదైన కుమారుడు అద్వితీయుడునకు ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటి ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకతత్వము గలవాడు, సమస్తము కలుగు చేసిన వాడై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి ఇది కన్యయకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయి పొంది పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి
సమాధి చేయబడ్డని లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుటకు ఆయన రాజ్యంలో అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలు వెళ్ళవచ్చు. తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమ పరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు జీవములకు దాతయు ప్రభువులకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తులుగా ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమైన ఒకే బాప్తిస్ము ఒప్పుకొంచు మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధ బ్రతుకు కొరకును నిరీక్షించు. ఆంధ్ర క్రైస్తవ మార్గము చూపు నీటికి నా తండ్రి 635 పాడుల ద్వారా వాక్య సందేశం. మార్గము చూపు నీటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు పాపమల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుడు పంపు క్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుడు పంపు క్షేమము ప్రభునేదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభునేదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపు నా మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ధనమే సర్వం పనుచు సుఖమే స్వర్గం పనుచు తండ్రి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానిచ్చే ధనమే సర్వం పనుచు సుఖమే స్వర్గం పనుచు తండ్రి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానిచ్చే దేవీయని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేవీయని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము నా తండ్రి
సూర్య ప్రేమ ప్రపంచము చూపించు. నాలుగు చెప్ప అమ్మో కొంటికి నన్ను అరమూడు కలిగినారు ఆకలి బాధలో. అన్యాయమైపోయే మందులు సరవేయ అలవడెను వేదన. అమ్మో కొంటికి నన్ను అరమూడు కలిగినారు ఆకలి బాధలో. అన్యాయమైపోయే బంధులు సహవేయ అలవడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము. సాగరము చూపుము ఇంటికి నా మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. కొడుకునే కాదనుచు గృహమే చెరసాననుచు కోపించి వెళ్ళి పూరి మాదిగైనా నీ ఇంద్ర పని చేసి కనికరమే కొడుకునే కాదనుచు మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.
క్రితం తర్వాత మొదటి ఆదివారం భక్తి శ్రద్ధలు దేవుని యొక్క పాద సన్నిధికి చేసిన సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పేరు తెలియజేస్తున్నాను. చదువుకున్న 3 లేఖన పాఠాల సారాంశాన్ని గ్రహిద్దాము. అందరూ కూడా బైబిల్ స్తోత్రం చేసి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఓకే, ఈ మాట మీరు గమనించాలి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మీకు అర్థమైపోవాలి చదివిన 3 పాఠాల్లో ఏముందో మీరు చాలా ఎరిగానే ఉన్నాయి. చదువుతున్నప్పుడే మనం గ్రహించవచ్చు. తర్వాత మనం పాడినటువంటి పాటలో కూడా దేని గురించి ఈరోజు వాక్యం చెప్తుందో అర్థమైందా? ఏం చెప్తాను తెలుసా కదా. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించు. ఐశ్వర్యం ఉంటే తప్ప, ఐశ్వర్యం ఉంటే దేవుడికి ఇష్టం లేదా? డబ్బులు కూడా క్రైస్తవులకి చెప్పండి, ఉండొచ్చు కదా, మాట్లాడలేదు ఇప్పుడే కదా వచ్చారు. అయితే తప్పుగా కానీ ఏం చేయాలంటే 24 అంటాడు, భూమి మీద కొట్టు చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి ఏ అతిశయింపవలేను. అతిశయం అనేది డబ్బులు బట్టి కాదు, శౌర్యాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు. కానీ ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నాను, నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అని అంటే ఏమిటంట, గ్రహించి తెలుసుకుంటున్నాను. నేను ప్రతిరోజు బరియా సంఘస్థుల్లాగా వాక్యం అలా ఉందో లేదు, వాక్యంలో సత్యం ఏమిటో అని గ్రహించి తెలుసుకోవాలి. ఇంకొక మాట అన్నాడు, పరిశీలనగా తెలుసుకోవాలి. చాలా మంది పరిశీలన చేయరు, అందుకే చాలా ప్రశ్నలు వారి మైండ్లో ఉంటాయి. పరిశీలనగా వాక్యం చదివేశాము, ఇప్పుడు 30 సార్లు చదివాము, 40 సార్లు చదివాము, ఉపయోగం లేదు. పరిశీలనగా ఆయన గురించి తెలుసుకుంటూ అతిశయించాలి. అదవుతుందా? ఆయన కూడా లేదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, దేని బట్టి ఆయన ఎవరో తెలుసుకుని పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించాలి. అలాంటి మాట చెప్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక. మొదటి మాట ఏమన్నాడు? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడు చూడండి. నేను చూడండి, యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, రెండిటికి సంబంధం చూడండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకుండా ఉండాలి. ఇక్కడ చూడండి, ఐశ్వర్యవంతుడు అంటున్నాడు. రెండవ మాట దేని గురించి మాట్లాడుతున్నాడు? ధనవంతుడు. అతని మనలో ఐశ్వర్యవంతుడు కనిపించాడు. పత్రికలో మనకు ఎవరు కనిపిస్తున్నారు? అక్కడ ఐశ్వర్యం గురించి ఏం చెప్పాడు? అతిశయించొద్దు అన్నాడు. ఇక్కడ ఏమంటాడు? ధనవంతుడు గురించి గర్విష్టి కావద్దు. 4 లాభాలు ఉన్నాయి, మామూలుగానే ఉంటాయి. పెద్ద ఉద్యోగం మామూలుగానే ఉంటుంది. చాలా కారణాలు ఉన్నాయి, మామూలుగానే ఉంటుంది. గర్విష్ఠులు కాక ఏమంటాడు చూడండి, ఎందుకు వస్తే తమ ధనములో ఇతరులకు పాలించు వారై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించు. ధనవంతులుగా ఉండడం తప్పేం కాదు, కానీ ఏం చేయాలంట? ఇతరులకు కూడా కొంచెం ఏమో కదా, ఇవ్వడం అంటే బాగా చూడండి. కనుక
పాత నిబంధన ప్రకారం మళ్ళా చెప్పారు, ఐశ్వర్యవంతుడు తప్పు కాదు, కానీ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించు. రెండో మాట పత్రిక పాఠంలో ధనవంతులుగా ఉండడం అనేది తప్పు కాదు, కానీ ధనాన్ని బట్టి గర్విష్ఠులుగా అక్కడ ఉన్నాయి, అన్ని అక్కడ ఉన్నాయి, నా మాట ఏం కాదు. అలాగే తమ ధర్మంలో కొంతమందికి పాలించేవారుగా మనము ఉండాలి. ఒకవేళ నేను ఇలా అతిశయంగానే ఉంటానండి, నేను గర్విష్ఠిగానే ఉంటానంటే నేనేం మారను. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని వినోదం సంఘాలు విన్నా నేను ఇలాగే ఉంటాను. నా స్వభావం ఇంటే ఆరాధనలో ఉంటాను, పంపించి వెళ్ళిపోతాను తప్ప ఇలాగే ఉంటానంటే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. చూడండి, సువార్త వాక్య లోకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాదు, ఇక్కడ క్లియర్ ఇచ్చేసాడు. దేవుని ఎడల ధనవంతుడు ఉండడం తప్పు కాదని మాట చూడండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఐశ్వర్యంగా ఉండడం తప్పు కాదు, ధనవంతుడుగా ఉండడం తప్పు కాదు, వాక్యమే చెప్తుంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉంటుందని చెప్పాను. ఈ వాక్యంలో రెండు మాటలు కనిపిస్తున్నాయి. ధనవంతుడుగా ఉండడం తప్పు కాదని కనిపిస్తుంది, మళ్ళా ధనవంతుడు ఎలా ఉండాలి, దేవుని ఎందై ఉండాలి. రెండో మాట ఏంటంటే, ఒకవేళ తన కొరకే సమకూర్చుకుంటే అలాగే ఉంటుందని అంటాడు. అలాగే ఉంటుందని అంటే ఎవడో సమకూర్చుకున్నవాడు ఏదో అయ్యాడనే కదా అర్థం. అలాగే ఉంటుంది అంటే ఏదో అయ్యాడేనా తెలుసు కదా మీకు ఆయన గురించి. అలాగనే ఉంటుందని మనకి కూడా తెలుసు. అదేంటో మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. కనుక దగ్గర మనం ఈ అతిశయం దేవుని మీద, ఈ అతిశయం దేవుని మీద అనేటువంటి మాటను ఆధారం చేసుకుని కొన్ని మాటలు లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 9:23 మళ్ళా చూద్దాం. మనకు కావాల్సిన మూడింట్లో ఏముంది? ఐశ్వర్యమే కదా కనపడుతుంది. ఐశ్వర్యము, ధనము, ఇవే కనపడుతున్నాయి. 3 పాఠాల్లో పాటు ఇదే కనపడుతుంది. దాని మీద మనం ఫోకస్ చేద్దాం. చూడండి, 9:23 మళ్ళా. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. బాగా ఆలోచించాలి. ఈ 23, 24 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ప్రతి ఒక్కరు, ప్రతి వారు వ్యక్తిగతంగా దేవుడిని తెలుసుకోవాలి. ఇర్మియా కేక, ఇర్మియా ప్రార్థన. ఇర్మియా ఎక్కడ ప్రార్థన చేస్తానని చెప్పాను, ఎక్కడ ఉంటాడని చెప్పాను, గేట్ దగ్గర ఉంటాడు. ఇక్కడ ఉండడు, నాగులాగా ఆల్టర్ మీద ఉండడు. ఇర్మియా వెలుగుంచే ప్రవక్త ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. బయట ఉండి అందరినీ బ్రతుకులాడతాడు. ఏమని బ్రతుకులాడతాడంటే, అన్న మీరు వ్యక్తిగతంగా తెలుసుకోండి. అమ్మ తెలుసుకున్నదని కాదు, నాన్న దేవుడు తెలుసుకున్నాడని కాదు, మీ అందరికీ ఇండివిజువల్గా ప్రతి వారికి దైవం మీద అనుభవం ఉండాలి. అనుభవం లేకపోతే నువ్వు చెప్పే దర్శనాలు నమ్మో, వాక్యం నమ్మో, ఎవరన్నా సాక్ష్యాలు చెప్తే నువ్వు నమ్మో. కనుక నీకు ఏముండాలి అంటే, వ్యక్తిగతంగా దేవుని మీద నీకు అవగాహన ఉండాలి. దీనికి అవరోధాలు ఏంటి? ఇర్మియానే చెప్తాడు, మానవ ఆలోచన పక్కన పెట్టు, గర్వాన్ని పక్కన పెట్టు. నీ ఆలోచనతో కనుక దేవుని గురించి తెలుసుకోవాలంటే నీ జీవితంలో అయ్యేది కాదు. నీకు 90 వస్తే నువ్వు చచ్చిపోతావు. అదొకటి. గర్వము అనేటువంటి దాన్ని నువ్వు పక్కన పెట్టకపోతే, మనల్ని అంటారు కదా ఇగో ఏంటి అని అంటారు కదా, అది పక్కన పెట్టకపోతే ఈ దేవుడు ఎవరు నీకు తెలియదు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా తమ స్వంత బలం, తమ మేధస్సు, తమ ఐశ్వర్యం, వీటినే నమ్ముకుంటారు. వీటినే నమ్ముకుని దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. తరచుగా పాపంలో పడిపోతూ ఉంటారు. అందుకనే దేవుడు ఇర్మియాను వాడుకుంటున్నాడు. ప్రవక్త ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బలంగా హెచ్చరిస్తున్నాడు. అదొకలా ఎక్కడ నిలబడ్డాడని చెప్పాను, బయట ఉంటాడు. దేవుడి గురించి ఏం చెప్తాడంటే, ఆయన కృప గురించి తెలుసుకోండి, ఆయన కృపామయుడు, ఆయన నీతిమంతుడు, మరియు ఆయన వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీ జీవితంలో నిజమైన సంతోషం. గుళ్ళో తిరిగి 2 గంటలు కూర్చుంటారేమో, కాను తీసి వెళ్ళిపోతారేమో, దీంట్లో మీకు సంతోషం ఉండదు. ఆయన కృప కలిగిన వాడు, ఆయన నీతి కలిగిన వాడు, ఈ సత్యాన్ని మీరు గ్రహించండి అని జ్ఞాపకం చేస్తూ 23లో అంటున్నాడు, జ్ఞానమును బట్టి
అతిశయించదు. లోక జ్ఞానం, లోకంలో ఉండే విద్య, స్వంత తెలివి, దీన్ని బట్టి ఎప్పుడూ కూడా ఇవి గొప్పవని మీరు ఎప్పుడు కూడా భావించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఈ రాజకీయ తాత్విక జ్ఞానంపై ఎప్పుడు ఆధారపడి దేవుని పక్కన పెట్టారు. ధర్మశాస్త్రాన్ని వారికి అనుకూలంగా వారు మలుచుకున్నారు. ఇక రెండో మాట అంటాడు 23b శౌర్యమును బట్టి అంటే బలాన్ని బట్టి అతిశయించకూడదు. శారీరక బలం కానీ, సైనిక శక్తి కానీ, యుద్ధ నైపుణ్యాలు కానీ, వీటి మీద ఎప్పుడు కూడా నమ్మకం ఉంచొద్దు. మానవ బలం శాశ్వతం కాదు. విజయాలు ఇచ్చేవాడు దేవుడే. ప్రార్థన చేస్తే దేవుడు మీ పక్షాన ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా తెలుసు దావీదు సైన్యం నుంచి వెలువడిగాడు. ఒకసారి మీకు గుర్తుందా? చాలాసార్లు మనం ధ్యానం చేస్తాం. దావీదుకి సైన్యాన్ని చూసి వెలువడిగాడు. ఎప్పుడు కూడా పాపం రాసేవాడు అంటే ఏం పాడతారంటే, మీ అందరికీ తెలుసు, యెహోవా నా బలమా అని రాశాడు. యెహోవా నా బలమా ఇవే అని రాసినాడు. ఒక రోజు పిచ్చిపెట్టి ఏమంటాడనంటే, నేను మామూలు కాదు, నా దగ్గర సైన్యం ఎంత ఉందో లెక్క చూసుకోవాలి అని అంటే యోవాబు అని ఆయన వచ్చి చెప్పాడు. రాజుగారు, మీకు సైన్యంతో పని ఏముందండి? మీరు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మన దగ్గర తక్కువ సైన్యం ఉన్నా అనేక సార్లు విజయాలు సాధించాం కదా. సైన్యంతో మీకు సంబంధం ఏముంది? ఇది దేవుడికి ఇష్టం కాని పదేమో కాదేమో ఒకసారి ఆలోచించదానంటే ఏమాత్రం ఆలోచించలేదు. దేవునికి చాలా కోపం వచ్చింది. 3 అవకాశాలు ఇచ్చాడు. కరువు కావాలా, దేవుని ఉగ్రత కావాలా, లేకపోతే ఈ 3 ఇచ్చాడు. 3లో చివరి కోరుకుని అందులోంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరత వచ్చింది. 7 దినాలు అమెరికా దేశం కూడా అంతే, ఇస్రాయేల్ దేశం కూడా అంతే. దాన్ని ఏంటో తెలుసా? శౌర్యాన్ని బట్టి అతిశయం అంటే శౌర్యం. నాకు బలం ఉంది, నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు, నాకు నా ఇంటి పేరెంట్ ఉన్నారు, వీళ్ళు ఉపయోగపడదు, మీకు తెలియదేమో. దీన్ని బట్టి మనం అతిశయించకూడదు. శౌర్యాన్ని బట్టి, ఇంటి పేరుని బట్టి, దేని బట్టి అతిశయించకూడదు. అతిశయించి దావీదు ఇబ్బంది పడ్డాడు. సీలో అంటాడు 9:23 ఐశ్వర్యమును బట్టి, దేని బట్టి అతిశయించకూడదు. సంపద కానీ, ధనం కానీ, భౌతిక వస్తువులు కానీ మనిషికి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇది రక్షణ ఇవ్వవు, సంపద అనేది భద్రతిస్తుందని అనే భ్రమలో మనుషులు ఉంటారు. ఈ సంపద ఉంటే, ఈ డబ్బులు ఉంటే, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అని అనుకుంటాయి. కానీ బాగా గమనించండి, ఆపత్కాలంలో డబ్బులు దేవుని తీర్పును ఆపలేదు. డబ్బు దేవుని తీర్పును ఆపలేదు. కోవిడ్ టైంలో మనందరూ సూట్ కేసులో దిగాడు దుబాయ్ నుంచి ఒక ఆయన. అయ్యా, దీని నిండా డబ్బులేనండి, దీని నిండా బంగారం అండి, దయచేసి ఎవరన్నా చేర్చుకోండి. డబ్బు ఏం చేయలేదు, చనిపోయాడు. తెలుసా మీకు? తెలుసు, మనం అన్ని చూసాము. కనుక ఆపత్కాలంలో డబ్బు దేవుని తీర్పు నుండి ఎప్పుడు కూడా మనం తగ్గించదు. ఇది శాశ్వతము కాదు. కనుక చివరికి ఆయన ఏమని కంక్లూడ్ చేస్తున్నట్టే, దేవుని ఎరుని యుడులో మీరు ఏం చేయాలి? అతిశయించాలి. మీ అతిశయం దేంట్లో చెప్పండి? ఇవేమి కాదు, దేంట్లో ఉండాలి? దేవుని ఆయనను పరిశీలన చేయడంలో. చాలా మంది వాక్యం చదువుతున్నారు కానీ పరిశీలన చేయట్లేదు. చాలా మంది వాక్యం చదువుతున్నారు కానీ పరిశీలించట్లేదు. చాలా మంది వాక్యం వింటున్నారు కానీ బెరయ సంఘస్థుల్లాగా అలా ఉందో లేదో పరిశీలన చేసేవారు లేరు. మళ్ళా చెప్తున్నాడు, మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, స్వీయ అనుభవం ఉండాలి. మీరు ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కానీ మళ్ళా చెప్తాను, జ్ఞానం సంపాదించవద్దని కానీ, ఐశ్వర్యం తప్పని కానీ, బలవంతుడు ఉండడం తప్పని కానీ ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. కానీ వీటిని బట్టి ఎవరు కూడా అతిశయించరు. ఈ విషయం చాలా వెరైటీ ఉంటుంది. మీరు గమనించి చూస్తే పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పగా ప్రణాళికాబద్ధంగా రాయిస్తాడని అంటే, ఈ 3 విషయాలు చూడండి. ఒకటే ఏమవుతుంది? జ్ఞానము, శౌర్యము, ఐశ్వర్యం. గ్రీక్ ఏన్షియంట్ వరల్డ్ అంటే ప్రాచీన ప్రపంచంలో గ్రీకులు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారంటే, అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రపంచం కూడా మీరు తెలిసి అందరూ కూడా జ్ఞానానికి ప్రయత్నించారు. జ్ఞానం తెలుసా మీకు? తరువాత బలానికి ఇచ్చారు, తరువాత ఐశ్వర్యానికి ఇచ్చారు. మొదటిది ఏం చెప్పండి?
జ్ఞానం. రెండవది ఏంటి చెప్పండి? ప్లేటో అనే ఒక ఆయన గ్రీక్ ఫిలాసఫర్, చాలా మంది తెలుసు, చదువుకున్న వాళ్ళకి. రిపబ్లిక్ అనే పుస్తకం రాశాడు. ఈ రిపబ్లిక్ అనేటువంటి పుస్తకంలో పరిపాలించేవాడు ఫిలాసఫర్ అయి ఉండాలంటాడు. పరిపాలించేటువంటి వాడు ఏమై ఉండాలంటే ఒక మంచి ఫిలాసఫర్ అయి ఉండాలి, అంటే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానంతో పరిపాలన చేయగలరు. జ్ఞానం కాక ఇతర దాని మీద దృష్టి ఉందంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా వచ్చేస్తుంది అంటాడు ఈ ప్లాన్. సొలొమోన్ కూడా చూడండి ఒకసారి. అంటే దేవుడు అనేక సార్లు చెప్పాడు, ఒకే ఒక్కడిని అడిగాడు పాత నిబంధనలు, నీకేం కావాలని. ఎవరు అడిగాడు? సొలొమోన్ అడిగాడు. సొలొమోన్ ఏం కావాలన్నాడు? జ్ఞానం కావాలి. కనుక ఆ గ్రీకులు మొదటిగా ఏం కోరుకున్నారు అంటే ఆ జ్ఞానాన్ని అడిగారు. తర్వాత వచ్చిన అలెగ్జాండర్, మనందరికి తెలుసు, అలెగ్జాండర్ గ్రేట్ అంటారు. ఈయన జ్ఞానం కంటే దాన్ని కొంచెం బ్రేక్ చేసేది ఏమంటాడంటే జ్ఞానం కంటే బలం గొప్పదంటాడు. జ్ఞానం ఎవరికి కావాలంటే బలం ఉండాలి, ఇంటి పేరు ఉండాలి, నలుగురు మన ఎంతగా ఉండాలి అని అంటాడు. ఎవరు? అలెగ్జాండర్. తర్వాత వచ్చినటువంటి రోమన్స్ కూడా దీన్ని అనుసరించారు ప్రియులారా. కనుక వీళ్ళ యొక్క ప్రణాళిక ఏంటంటే బలము, జ్ఞానము, ఐశ్వర్యం, ఈ మూడింటికి ప్రయారిటీ. ఆ ప్రపంచం గతించిపోయింది బాగా విధానం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, మనం ఉన్నటువంటి ఈ లోకంలో అంత రివర్స్ అయింది. ఇప్పుడు ధనంతో ప్రారంభం కదా. చూడండి ఎలా ఉందో, చూడండి అదే రాసింది కదా నిర్మయ గ్రంథంలో. దేంతో ప్రారంభం? ధనము, రెండవది బలము, మూడవది. ఈ 20-21 శతాబ్దాలను ఇండస్ట్రియల్ వరల్డ్ అని అంటారు. మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. వీరు ఎక్కువగా ధనాన్ని ఉపయోగిస్తారు. వీరు ధనాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈ రోజు మనం పరిపాలించేది ఎవరనంటే ఈ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ కాదండి. మనం పరిపాలించేది ఎవరనంటే మల్టీ నేషనల్ కార్పొరేషన్స్. మీకు తెలుసు కదా, మన ఎవరు అవునా కదా? వాళ్ళైతే చేస్తున్నారు, వాళ్ళేనా? ఇప్పుడు స్టేట్స్ మెన్స్ కాదు, లోకంలో ఉండాల్సిన సేల్స్ మెన్. మన పరిపాలించుకోండి ఎవరంటే వ్యాపారవేత్తలు పరిపాలన చేస్తున్నారు. రాజనీతిజ్ఞుడు ఈ లోకంలో ఎవడూ లేడు, పరిపాలించట్లేదు. ఎవరి పనులు పరిపాలన చేస్తారంటే వ్యాపారవేత్తలు పరిపాలన చేస్తారు. సేల్స్ మ్యాన్ అనేటువంటి వర్గాలను పరిశీలన చేస్తారు. ప్లేటో అందుకని అంటాడు, రిపబ్లిక్ అనేటువంటి పుస్తకం ఇందాక చెప్పాను, ఎప్పటికీ బిజినెస్ మ్యాన్ అధికారంలో ఉండకూడదు. బిజినెస్ మ్యాన్ అనేవాడు ఎప్పుడు అధికారం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, వ్యాపార లక్షణాలు, వ్యాపార బుద్ధి కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా అధికారంలో ఉండకూడదు. ఉంటే దానికి ఆ ప్రపంచానికి, ఆ దేశానికి గొప్ప ప్రమాదం ఉందని అంటాడు ఈ గొప్ప భక్తుడు. కనుక ఈ రోజు అధికారం ధనం చేతిలో ఉంటుంది. ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుందంటారు? డబ్బులు చేతి, అంతేనే కదా. డబ్బుతో అన్ని కొనేస్తారండి. డబ్బుతో ఏది చెయ్యాలో చేస్తారు. కొన్నిసార్లు ఉంచుతారు, తీయాలంటే తీస్తారు. మాట ఉంది కదా, ఎలాగైనా మాట్లాడి ఎలాగైనా చేసి డబ్బులు చూసేస్తారు. అదే గ్రీకులు అనుకోండి, డబ్బుతో జ్ఞానం. అలెగ్జాండర్ దగ్గర జ్ఞానం ఏమంటాడు? బలం, ఐశ్వర్యం అని. కనుక ఇర్మియా గ్రంథంలో ఐశ్వర్యం బట్టి ఎవరు కూడా అతిశయించు. ఇదే మాట ధనవంతులైనటువంటి వారు ఏం చేయాలో అపొస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తారు. చూడండి 6:17. యెహోవాను మరలా చెప్తున్నాడు. ఇందాక ఐశ్వర్యం, మరలా పౌలు పోతున్నాడు, అదే పెడుతున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అపొస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి, ఫిలోమోనుకు చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ధనవంతులైన వారు మీరు పరిచర్యకు వచ్చారు, సేవలో ఉన్నారు, ధనమైన మనసు పెట్టద్దు. డబ్బు దేవేస్తాడు, పరిచయం చేయండి, సువార్త ప్రకటించండి. మీరు ఎప్పుడు ధనవంతులే. ఓ ఫిలోమోను, ఓ తిమోతి, మీరు యవనస్తులు. ఏదైనా కూడగట్టాలని మీరు అనుకుంటారేమో, దాంతో పని లేదు మీకు. ధనవంతులైన వారు మీరు గర్విష్ఠులుగా ఉండగా తమ ధనములో ఇతరులకు పాలించు వారై ఉండవాలని ఆజ్ఞాపించున్నారు. 17 మీరు చూడండి, గర్విష్ఠులు కాక అన్నట్టు. ఏమంటుందండి? గర్విష్ఠులు కాక. డబ్బుందా? గర్వం కాదు. ఏదైనా కొనేస్తాను అనంతం, ఏదైనా కొనేస్తాను. ఒక ఆయన అంటే మధ్య ఏదైనా కొనేస్తాను, కొనేయండి. వాళ్ళందరినీ మనుషులు కొనేస్తారంట ఓటు కోసం. ఏం చేస్తారు? మాట్లాడరు మీరు.
తీసుకుంటున్నాను అనమాట. తీసుకుంటారా? నిజం చెప్పండి, నిజంగా తీసుకున్నారా? అంగీకారంగానే ఉంది. ఒకటే ఏమంటాడు చూడండి, అస్థిరమైన ధనమునందు ఏమంటాడు చూడండి పౌలు, అస్థిరమైన ధనం స్థిరం కాదంట. ధనము స్థిరము కాదు. మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు పేరు ఉండదు, ఏముంటది? ఊపిరే ఉంటుంది. చచ్చిపోయినప్పుడు ఏముంటుంది? ఊపిరి ఉండదు, ఏముంటుంది? పేరు ఉంటుంది. వచ్చినప్పుడు పేరు లేదు, ఊపిరి ఉంది. చచ్చిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు ఉండాలి. గమనించండి, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంటే నమ్మిక ఉంచండి. రెండు విషయాలు చెప్పాడు, ధనము యందు నమ్మిక ఉంచొద్దు అన్నాడు, లేదా దేవుని అంటే నమ్మిక ఉంచాలి. తెలుసా, చాలా మంది ధనాన్ని మీద నమ్మకం రోజు చూసుకుంటూ ఉంటారు. బ్యాంక్ ఉన్నదే ఉన్నదా, ఎవడన్నా లాగేసాక ఓటీపీలు వచ్చినాయా, ఉన్నదా, పోయిందా, ఇదే చూడండి. ధనము యందు నమ్మిక ఉంచక కిందకు వచ్చేస్తే దేవుని అంటే నమ్మిక ఉంచండి అని అంటాడు. 18 అంటాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాది ఏ కాలం కొరకు? రాబో కాలం. రాబో కాలం అది బహుశా మనలాంటి చేత కాదు, మనలాంటి వాళ్ళకి ఎప్పుడూ చేత కాదు. మన పునాది భవిష్యత్తు కోసం, మన పునాది 70 ఏళ్ళ కోసం, మన పునాది 80 ఏళ్ళ కోసం. అక్కడి నుంచి నెక్స్ట్ ఇక మనం ఆలోచించాం. పైకి కూర్చుంటాం కానీ మన ఆలోచన అంతా, మన పునాది అంతా కూడా నేను చచ్చిపోయేంత వరకు, లేకపోతే నా తర్వాత నా పిల్లలకు ఇలాగే ఆలోచన చేస్తాం. కానీ వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలంటే రాబో కాలంలో మీరు పునాది వేసుకుంటూ ఏం చేయాలంటే అక్కడ ప్రతి వారు వేరు చేయువారు. ఏం చేయాలంటే ఈ సంఘంలో ఎంతమందికి మేలు చేసాం? బయట సంగతి లేదు, పెద్దాపురం సంగతి లేదు, చుట్టూ ఉన్న సంగతి లేదు. ఎంతమందికి మేలు చేసాం? చాలా మంది పేదలు ఉన్నారు కదా, మేలు చేసావా? తెలుసుకున్నావు ఎక్కడన్నా? తెలుసుకున్నావా? ఎవరికైనా ఏదైనా ఇద్దామని వెళ్ళిపోతాం. ఇందుకోసం చాలాసార్లు చెప్తుంది, కొంతమంది అలా అవుతారు, వెళ్ళిపోతూ ఉంటారు. సంఘంలో ఏమైనా చేద్దామన్నా? ఎవరైనా ఉన్నారా? పట్టించుకుంటున్నారా? ఉపయోగం లేదు. నువ్వు సహవాసంలో లేనంటే నీ కమ్యూనియన్ అక్కర్లా, నీకు రొట్టె ద్రాక్షరసం అక్కర్లా. ఎందుకంటే నీ ధనమే నీకు దేవుడు. నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు. రెండోది అంటే సక్రియలు అని ధనము గలవారును. అక్కడే ఉందా లేదా చెప్పండి. సక్రియ అనేటువంటి ధనము గలవారును. దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేశారు? అనేక సార్లు మనం జ్ఞాపకం చేశాం. 2:10 ఎఫ్సీకి రాసిన పత్రికలు ఏమన్నటువంటి నిరుద్యోగులు ఎవరున్నట్టు ఒకసారి ఆలోచించండి ఈ మాట. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పరివారమై ఉన్నాం. ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు కానీ ప్రభు అంటాడు, సక్రియ చేయాలనేటువంటి నీకు ఆలోచన వస్తే ఎవరికైనా, ఓ ఎవరిస్తున్నారు, ఓ నిరుద్యోగులు కాదు, మాకు ఉద్యోగం రాలేదు, మా బ్రతుకేంటి, మా భవిష్యత్తు ఏంటి అని అనుకుంటారేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సక్రియ చేయడానికి అనేక ఉద్యోగాలు ఉన్నాయి, సక్రియం చేయడానికి అనేక ఉద్యోగాలు ఉన్నాయి. నీ ఆలోచన మారిపోతే, నీ ఆలోచన డబ్బు మీద ఉంటే నువ్వు అనుకున్న దానికి రీచ్ అవ్వలేవు, నువ్వు వెళ్ళలేవు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? సక్రియం చేయుటకై నువ్వు సృష్టింపబడ్డావు. కనుక నీకు ఆలోచన ఉండాలి, ప్రభా నేను ఏదైనా ఒక మంచి ఉద్యోగం, సక్రియ చేసే ఉద్యోగం నాకు ఇప్పుడు ప్రభా అని అడగగలిగితే ఈ భూమి మీద నీకు ఎప్పుడు ఉద్యోగం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఇవ్వకపోయినా, చంద్రబాబు ఇవ్వకపోయినా, ఇంకెవరు ఇవ్వకపోయినా ఎవరిస్తారో తెలుసా? దేవుని దగ్గర అనేక అపాయింట్మెంట్స్ ఉన్నాయి, గమనించాలి. రెండవది సత్క్రియలు అనేటువంటి నామం. మూడవది అంటే చూడండి ఔదార్యము, మనకు తెలుసు అనేక సార్లు చేస్తాం. నాలుగవ మాట చూడండి తమ ధనములో. మళ్ళా చెప్తున్నాను, తమ ధనములో. ఎవరి ధనంలో? పక్కవాడి ధనం చేయకూడదు, పక్కవాడు అకౌంట్ వాడకూడదు. ఇచ్చే విషయంలో తమ ధనములో ఇతరులకు ఏం చేయాలి? పాలించు వారే ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుతున్నాను. కొన్నేళ్ళు ఉన్నాడండి, ఆయనంటే శతాధిపతి. తెలుసు కదా మీకు, శతాధిపతి, భక్తిపరుడు, 100 మంది మీద అధికారి, కానీ భక్తి ఉంది. నీ ఉద్యోగం గురించి ఒకసారి ఆలోచించు, ఎంతమంది అధికారులు?
మీ ఉద్యోగం చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, లేకపోతే వ్యాపారస్తులు. ఎంతమంది మీద అధికారం లేదు? 10 మంది మన కింద అధికారం మనం చలాయిస్తూ ఉంటుంటే ఎలా ఉంటుంది అంటే చాలా ఈయనకి 100 మంది అంటారు. పైగా ఈ 100 మందికి అధికారం అయినటువంటి వాడు ఎలా ఉంటాడు తెలుసా? భక్తిపరుడు. ఎక్కడ ఉంటుంది? అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం. ఇంకో మాట ఇప్పుడు ఆయన గురించి, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు. ఇంటి వారందరూ, ఇళ్ళందరినీ సెట్ చేశాడండి. ఏమంటే ఈ అన్యుడు ఈ 100 మంది మీద అధికారం ఉన్నవాడికి అసలు ఖాళీ ఎక్కడ ఉంటుందో చెప్పండి. కొంచెం సౌండ్ పెట్టండి, కొంచెం నా వాయిస్ కొంచెం ఇంట్లో. ఏమంటే 100 మంది మీద అధికారిగా ఉండేవాడికి అసలు కుటుంబాన్ని పట్టించుకుంటాడా? ఇంట్లో చాలా మంది చెప్తారు ఖాళీ లేదండి, ఖాళీ లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. 100 మంది మీద అధికారంగా ఉన్నవాడు ఏం చేసేటంటే చూడండి, ఇంటి వారందరితో ఉండలేదు వాక్యంలో. నా వైపు చూస్తే కాదు, వాక్యంలో అలా ఉండలేదు. దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇంకో మాట అన్నాడు, ప్రజలకు పాలించేవాడు అంటారు కదా, తన దాంట్లో షేర్ ఎలా ఇస్తున్నాడు తెలుసా? ప్రజలకు ఏం చేస్తున్నాడు? బహుధర్మము చేయించు. ఏంటి ఉద్యోగం ఏంటి? ఈ పనులు ఏంటి? నీకు ఖాళీగా ఉంటే ఈ పనులు చేయవే, నీకు ఉద్యోగం లేకపోతే నీ పని చేయమంటే చేయవే. ఇంత గొప్ప అధికారి ఏం చేస్తున్నాడు అంటే భక్తిపరుడు అంట, భయభక్తులు కలిగినటువంటి వాడంట, బహుధర్మం చేసేటువంటి వాడంట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఖాళీ దొరికితే ఈ అపొస్తలుల కార్యముల గ్రంథంలో దర్శనం పొందిన వారు మీరు లెక్క పెట్టుకుంటే 4 ఉన్నారు. ఈ 4లో ఈ కొన్నేది అనేవాడు ఒకడు పోలీస్ ఆఫీసర్. ఈ పోలీస్ ఎప్పుడైనా దేవుని మాట వింటాడో ఒకసారి ఆలోచించు. అంటే అందరూ వింటారు కాదు. అందుకని ఈ ఇంటికి రక్షణ వచ్చింది. పూర్తిగా చెప్పలేదు, ఒక చిన్న దర్శనం ఇచ్చాడు, మిగిలింది పేదలు వచ్చి చెప్తాడు అన్నాడు. ఇంటికి పంపించాడా లేదా? యొప్పేలో. ఎంత గొప్ప దేవుడు. కనుక అంటాడు, మీ ధనంలో ఇతరులకు ఏం చేయాలి? మనము పంపించేవారుగా. 3వ వాక్యం, 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పి. దేవుని ఎడల ధనవంతుడు. అందరూ అనండి, ఎలా ధనవంతులై ఉంటారు మనం? దేవుడిచ్చే ధనం. దేవుడిచ్చే ధనం. నేను చాలా కాలం క్రితం కోల్గేట్ అని ఒక ఆయన, ఈ రోజుకి ఆ పేస్ట్ కంపెనీలో ఆయన పడిపోలేదు. కారణం ఏంటి తెలుసా? చాలాసార్లు చెప్పాను, నేను మర్చిపోయాను. ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఈ బిజినెస్ దేవుడు ఇచ్చాడు, ఈ వ్యాపారం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడంట. ఆ గొప్ప మహానుభావుడు లేడు, చనిపోయారు. వారి పిల్లలు ఎప్పుడు కూడా ఈ గ్రాటిట్యూడ్ చూపిస్తారనేటువంటి సాక్ష్యం మన ఇంట్లో అలాగే ఉండదు. ఈ మాట మీరు గమనించండి. వాక్యాన్ని బట్టి మీరు ఆలోచిస్తే మనము ధనవంతులుగా ఉండడం అనేది పాపం కాదు, పొరపాటు కాదు, ఏమాత్రం తప్పు కాదు. దేవుని ఎడల మనందరం కూడా ధనవంతుడై ఉండాలి. ఏంటి నిజమైన దేవుని యందు ధనవంతులుగా ఉండడం అని ఆలోచిస్తే చూడకుండా చెక్ చేసుకుంటాం. 6వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి వెళ్ళాం అన్ని అక్కడే ఉన్నాయి. 3 పాటల్లో అక్కడక్కడే అరేంజ్ చేసుకుంటే మీకు సెట్ అవుతుంది. 6 అది దేవుని యొక్క ధనవంతుడు అంటే ఏముండాలి తెలిసిన దగ్గర. ఏమంటే ఈ ధనవంతులు ఏదో చూసుకోండి, అక్కడితో మీరు పోల్చుకోవచ్చు. అక్కడికి 4 బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ ఆఫీసులు, అక్కడికి 4 కార్లు ఉన్నాయి. నేను ఎప్పుడే లగి ఉండిపోయాను, మా ఇంట్లో ఎవరో లేదు అని అనుకోకండి. నువ్వు అసలు శిస్తులైన ధనవంతుడు అవ్వాలంటే పౌలు చెప్పినట్టు చూడండి, ఏమంటాడు చూసారా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి ఉందో లేదా? నీ మాటలు తెలిసిపోతుంది, నీకు భక్తి పరువు కాదు. నువ్వు అడిగే ప్రశ్నలో తెలిసిపోతుంది నువ్వు భక్తి పరువా కాదు. నువ్వు ఇంకా అడుగుతున్నావు అంటే అర్థం తెలుసా? దేవుడు అంటే నీకు ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ లేదు, సొంత అనుభవం లేదు. నేను అనేక సార్లు చెప్పాను, భక్తి సింగ్ గారికి ఎప్పుడు తల్లి చెప్పేది కదా, ఏమని? అరే నువ్వు క్రిస్టియన్ అవ్వద్దు, బాగా చదువుకో
నువ్వు క్రిస్టియన్ అయ్యావా, నేను ఇంటికి రానివ్వమని పంజాబ్ రాష్ట్రంలో ఎన్నోసార్లు గర్వించింది. లాస్ట్ విజిట్ అయిపోతుంది ఇంజనీరింగ్ కోర్స్. ఒక షిప్ లో వెళ్తున్నాడు, వెళ్తూ వెళ్తూ ఎక్కడో ఆరాధన జరుగుతుంది, వెళ్ళి కూర్చున్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ప్రభువుని అన్నాడు, ప్రభు యొక్క విశ్వాసం వచ్చాడు, ఇంటికి వచ్చాడు, గెంటేశాడు. ముంబై రైల్వే స్టేషన్ లో ఉన్నాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి ప్రసంగం చెన్నైలో చేశాడు. అంశం ఏంటో నీకు తెలుసా? ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు అన్న అంశం మీద 20 రోజులు సుమారుగా మాట్లాడాడు. చెన్నై పట్టణం అంతా కలిసి వచ్చింది. మళ్ళా పిలిచారు 2 సంవత్సరాలు పోయాక. ఒక డాక్టర్ని తీసుకుని వాక్యం చెప్తే అదే చెన్నై పట్టణం తరిమేశారు. కేరళ వెళ్ళాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, హెబ్రోను చూపించాడు, 200 సంఘాలు స్థాపించాడు. దేవుని స్తోత్రం. ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఉంటే నువ్వు దేవుని నమ్మవు. నువ్వు అడగాలి, ప్రభా నాకు ఏదైనా ఒకటి చూపించు, ఒక సూచన. చాలా మంది క్రైస్తవులకు దర్శనం లేదు. దేవుడు అంటే స్వీయ, అదే చెప్పాడు ఇర్మియా గేట్ దగ్గర ఉండి, నమ్ముకోండి దేవుడిని, మీరు స్వంతగా తెలుసుకోండి. ఎందుకు అంటున్నారు, ఎందుకు పాటలు పాడుతున్నారు, ఎందుకు కానుకలు ఇస్తున్నారు, మీకు తెలుసా, మీకు వ్యక్తిగతంగా దేవుడు తెలుసా అని ప్రశ్న వేస్తాడు. అంటాడు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్ని డబ్బు కన్నా. రెండో మాట అంతే. గమనించండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఎంత తెచ్చారా? తెచ్చారు చెప్పండి. ఒకవేళ ఎవరు తండ్రి సంపాదించింది ఆల్రెడీ నీ కోసం ఉండొచ్చు వారసు కనుక, కాకపోతే నువ్వంటూ ఏమీ తీసుకుని రాలేదు. దీనిలో నుండి నీవు తీసుకెళ్ళావు, ఎంతైనా సంపాదించు, అలా వదిలేసిందే. అక్కడితో బ్యాంక్ ఆగిపోతుంది, అక్కడితో నీ ఇల్లు ఆగిపోతే, అక్కడితో నువ్వు కట్టాల్సినటువంటి హౌస్ ఆగిపోతే, అన్ని అయిపోతాయి. కాగా చెప్పినట్టు ఎవరి ఈ రెండు ఉంటే ఎంత ధన్యత తెలుసు అంటే, అన్నం ఉంటుందా, వస్త్రం ఉంటుందా? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుదము. దీంతో ఎక్కడో తృప్తి, దీంతో ఎక్కడో తృప్తి. 3-5 నెలలు స్టాక్ పెట్టుకుంటారు ఇంట్లో, ఎక్కడో దోచి పడిపోతుంది. ట్యాంకర్లో కొట్టించేద్దాం, పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది. అవునే కదా, కొట్టించాలి కలిసి అక్కడ ఆదైపోయింది ఎండకే. మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి, మన ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. చూడండి, అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో మనం ఏం చేయాలంట? అప్పుడు అసలు సంతుష్టి సహితమైన బట్టే నిజమైన ధనవంతుడు. ఇక్కడ ఏమంటాడు? నీ దగ్గర అన్నం ఉంటే వస్త్రం ఉంటే నువ్వు ఎవరు? ధనవంతుడు. నేను మాట్లాడతాను, నీకు డబ్బే కావాలి, డబ్బే దేవుడు అంతేనా? ముందు కూర్చోవడం చూస్తే అసలు డబ్బే ఉండట్లేదు. కింద చూడండి, ప్రసంగి గ్రంథం 24వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. దొరకట్లేదు. ప్రసంగి అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటేను. తేడా మీరు గమనించలేదు. 2:24 అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదంట. అబ్బా, అలా తినేవాడే తగ్గండి, మానేశారండి, పడట్లేదండి. చూసారా ఏమంటారు? అన్నపానం పుచ్చుకున్నట కంటేను అంటే చాలా, ఇంకా దానికి మించిన మేలు ఏది లేదంట. ఎంత మంచి మాట. బైబిల్ అంటే కొన్ని మాటలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు కొన్ని ప్రత్యేకత అన్నమాట. పుట్టుట గురించి ఏం చెప్పాడంటే, అతడు పుట్టుట వల్ల అనేక మంది సంతోషించారు. పుట్టు గట్ట సంతోషం అంటారు. అన్నపానములు పుచ్చుకుంటూ మేలు కలవాలి. చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ తెలియదు. ఇది మ్యాంగో సేల్ అలా చూస్తానే ఉంటారు. చూసి 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 మంచంగా చెప్పాడంటే మంచంగా పెట్టాడు. ఆవిడేమో తినద్దు 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 అంటే నిద్రపోయి లేచిపోయి తినేసింది. పొద్దున్నే నద్దరిపోతుంది. ఏం చేసింది? మామిడికాయ పడేసేసి. తెలుసా, అది లేదు అవకాశం. మ్యాంగో తినే అవకాశం లేదు చాలా మందికి, సీతాఫలం తినే అవకాశం లేదు కొంతమందికి. తినకండి పర్వాలేదు, ఇక అయిపోయి తిన్నారు కదా 50 ఏళ్ళ వరకు, ఇంకా ఆపేయండి. ఇంకో 10 ఏళ్ళ కోసం ఎందుకు సీతాఫలం, ఇంకో 10 ఏళ్ళ కోసం ఎందుకు మ్యాంగో, ఆపేయండి. అందరు నిద్రపోయి తినకండి. తింటారంటే పెద్దవాళ్ళు అందరు నిద్రపోయిన తర్వాత మంచం కింద
ఆ పెట్టినటువంటి ఫ్రూట్స్ మంచకని పెట్టండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఏమన్నాడు, పుట్టుట సంతోషం అన్నాడు, అన్నపానములు పుచ్చుకొనుట మేలుకరం అన్నాడు. భార్య గురించి ఒక మాట మాట్లాడండి. భార్య, మంచి భార్యలు అందరికీ దొరకాలండి. మంచి భార్యలు అందరికీ దొరుకుతారు అనుకుంటారా? భార్య సరైన దొరకకపోతే కుటుంబం అంతా కూడా సరిగా ఉంటుందండి. అందుకని భార్య అమూల్యమైనది అంటాడండి వాక్యంలో. అమూల్యమైనది అని అంటాడు. ఇంకోటి, యెహోవా భక్తుల మరణం, యెహోవా భక్తుల మరణం విలువ కలిగినది అంటాడు. ఇంకో విషయం అంటాడు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఎంతగా చెప్తున్నారు వివాహం అని చెప్పేది? వివాహం అన్నప్పుడు అందరూ ఎలా చెప్తారు? ఘనమైనది అంటారు వెనకాలంలో కూడా. ఇప్పుడు చెప్పండి, పుట్టుట సంతోషం, అన్నపానములు పుచ్చుకొనుట మేలుకరం, భార్య దొరుకుట అమూల్యం, యెహోవా భక్తుల మరణం విలువ, వివాహము ఘనమైనది. మధ్యపించి ఉండొచ్చు, గాలి వాయిస్ ఘనమైనది. ఏంటది? వివాహం. కనుక అసలైంది ఏంటంటే మొదటి మాట ఏం చెప్పాడు? సంతృష్టి సహితమైన దైవం. రెండవది ఏమన్నాడు? అన్నపానములు పుచ్చుకుంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అనే మాట్లాడు. 6:11 చూడండి. దైవజనుడా, నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, చూడండి. ఇవన్నీ డబ్బులే, ఇవన్నీ ధనం. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఇంకా ఓర్పు, సాత్వికం సంపాదించుకుంటూ ప్రయాసపడదు. ఇది ఇస్తుంది నిత్య జీవం. డబ్బులు ఇవ్వదు నిత్య జీవం. ఇది ఇక్కడ విషయాలు చెప్తే చెప్పాడు చూడండి. పై ఏమంటాడు తెలుసా? దైవజనుడా. దైవజనుడు అంటే మనకేం కాదు, మాస్టర్ గారికి చెప్పారని అనుకోకండి. మీరు అందరూ దైవజనులే. మాస్టర్ గారికి ఏం చెప్పాడు? మళ్ళీ చెప్పాడు, నీతి ఉండాలంటే మాస్టర్ గారికి భక్తి ఉండాలంట, ప్రేమ, ఓర్పు. మనం ఎలాగైనా బ్రతకొచ్చారు. దైవజనుడు అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ దైవజనులే. స్పెషల్లీ తిమోతికి చెప్పిన ఇదంతా కూడా మనందరికి వర్తించేది. 6:14 చూడండి. క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగా అనింద్యముగా, ఎలా ఉండాలంట? నిష్కళంకముగా అనింద్యముగా ఈ ఆజ్ఞను గైకొనాలి అని నేను మీకు తెలియజేస్తాను. కానీ ఇప్పుడు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మనం ధనవంతులుగా ఉండడం అని. ఈ ధనం ఉంటే చాలు, ఈ ధనం ఉంటే చాలు. అదే ధనం అంటే ఇదే ధనం. ఎందుకో తెలుసా? ఏమంటే ఇవన్నీ ధనాన్ని మీరు ఎలా చెప్పేసారు? అసలు మన పక్షాన ఉన్న దేవుడే ఎవరు చెప్పండి? మన పక్షాన ఉన్న దేవుడే ఎవరు? ఎవరు చెప్పండి? దేవుడు ఎవరంటారు? దేవుడు అంటే చాలా చెప్పొచ్చారు అంటారేమో. అంటే మీరు పాఠం చదవలేదు. 6:15 చూడండి. అక్కడే అన్ని అక్కడే ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి. శ్రీమంతుడు. మీరు ఎవరన్నా అంటారు? ఏమనుకున్నాం? చదవలేదు పాటలు, ఏం చెప్పారు? మన దేవుడు ఎవరు? శ్రీమంతుడు అంటే తెలుసా? శ్రీమంతుడు లేదు. శ్రీమంతం అంటే తెలుసా? శ్రీమంతం కాదు, శ్రీమంతం అంటే తెలుసా? శ్రీమంతుడు అంటే ఇది. మన దేవుడు ఎవరు? శ్రీమంతుడు. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది? కంగారు పడద్దు. సత్క్రియ చెయ్యాలనే మైండ్ పెట్టుకుని చాలు. నేను మంచి పని చేయాలి ప్రభు, అందుకనే కదా నువ్వు నన్ను సిద్ధపరచావు అనే మైండ్ మీలో ఉంటే మన దేవుడు ఎవరంట? శ్రీమంతుడు, డబ్బున్నవాడు, అద్వితీయుడు, సర్వాధికారి, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత. ఎప్పుడు ఇవ్వాలో నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయంలో ప్రత్యక్షత. ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు. రెండో మాట దాంట్లోనే 12:21లోనే ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే దేవుని ఎడల ధనవంతుడు కాక ఇప్పుడు తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలా ఉండాలంట? అలాగుననే ఉండునని చెప్పాను. ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, తన కొరకే సమకూర్చుకున్నవాడు. రెండవది, అలాగే ఉండు, తన కొరకే సమకూర్చుకున్నవాడు. ఏంటి నష్టం? సమకూర్చుకున్న వాడికి వచ్చే నష్టం ఏంటి? బాగా ఆలోచించు. పైకి కొంచెం 13లో ఒకడు వచ్చాడంటే యేసుప్రభు దగ్గరికి. మీరు బాగా వినాలి. ఒకడు వచ్చాడు, అడుగుతున్నాడు, ప్రభు పిత్రార్జితంలో నాకు
దాన్ని పంచిపెట్టాలని సహోదరులతో చెప్పమని అడుగుతున్నాడట. అయ్యా, నేను నా మాట వినలేదు, మా సహోదరులతో మా అందరికి సమానంగా పంచిపెట్టు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? చెప్పాడు, అమ్మ మీరు రాత్రి తర్వాత మీకు రికార్డింగ్ అన్నీ ఉంటాయి కదా. 14 ఆయన నేను ఏర్పరిని కాదు, పంచిపెట్టువాడిని కాదు, అయినా దీని మీద నన్ను ఎవరిని నియమించారని ఆయన మాట్లాడుతాను. దీని మీద ఎవరు నన్ను నియమించారు? ఈ మాట మీకు గుర్తుందా? ఒకసారి నేను గర్భకాండంలోకి వెళ్తే మోషే మనోళ్ళు ఇద్దరు గమనాడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళు ఇదే మాట అన్నారు, గుర్తుందా మీకు? ఏమన్నారు? మా మధ్యలో తీర్పు తీర్చడానికి వచ్చి నువ్వెవడం అంటారు మోషే, గుర్తుందా? నువ్వెవడం అయ్యా తీర్పు తీర్చడానికి వచ్చావు, నేను చంపేసినట్లుగా మా అమ్మ కూడా చంపేస్తాను పెట్టారు అంటారు. బహుశా అదే దానికి ప్రభు రిప్లై ఇస్తున్నట్టు వచ్చినట్టే, నేను తీర్పాన్ని కాదు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మనసంతా ధనం మీద, ఐశ్వర్యం మీద, బలం మీద. అందుకే నేను ఏమంటాడు తెలుసా? నేను తీర్పాన్ని కాదు, నేను పంచిపెట్టేవాడిని కాదు. అసలు దీని మీద నన్ను ఎవరు నియమించారు ఆయన అడుగుతూ నష్టం గురించి వచ్చినటువంటి విషయాన్ని చెప్పినాడు. 15వ వచనంలో, మరియు ఆయన వారితో బాగా వినండి మాట, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకరికి కలిమి విస్తరించుట చేత వాని దేవానికి ఏం కదట, కూర్చోడు కాకపోతే డబ్బులు పెట్టి ఒకడు కలిమి విస్తరించుట చేత, హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం అంటే 3 లక్షలు అంటే ఏమీ కాదు, కలిమి విస్తరించలేదు. అమెరికాలో ఉన్నాడంటే కలిమి కాదది, ఆస్ట్రేలియాలో ఉన్నాడు కలిమి కాదది, 30 ఇల్లు ఉన్నాయండి కలిమి కాదది, ఒక ఇండస్ట్రీ పెట్టాడంటే కలిమి కాదది, డబ్బు ధనము ఇవి కలిమి కాదు. ఎంత మంచి మాట చెప్పాడు, ఒకరికి కలిమి విస్తరించుట చేత. ఎవరి కంపెనీ చూడండి ఎంత పెద్దదైపోతుందో, ఎంత పెద్ద విస్తరించిపోతుందో. మరి చూడండి ఎంత లేదు, కలిమి విస్తరించుట చేత జీవమునకు అంబానీ జీవానికి మూలం కాదు, టాటా జీవానికి మూలానికి జీవం కాదు. ఎవరికంటే పక్కవాడిని చూసి ఇబ్బంది పడిపోకండి, ఎంత మంచి మాట చెప్పాడు. ఒకరికి కలిమి విస్తరించుట చేత జీవమునకు ఏం కాదంట, మూలం కాదు. ఇంకా చెప్పాడు 6:9. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతాం మనం. తిమోతి 6:9 అక్కడే చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి మాటలు. ధనవంతులకు అపేక్షించువారు శోధనలను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరమైన అనేక దురాశలో పడిపోతారు. ఎంతమంది సూసైడ్ చేసేసుకుంటారు ఈ బెట్టింగ్ యాప్లోకి వెళ్ళి. నిన్నగాక కూడా తండ్రికి లెటర్ రాసి చనిపోయాడు. నిన్న మీరు పేపర్లో చూస్తే కాకినాడలో ఒకడు దొరికేసాడు కలెక్టరేట్ ఆఫీస్ లో. చూసారా పేపర్? చదివారా? చదివిన చేతుల్లో సరే నేను చదివాను పేపర్లో. ఒక చిన్న ఆఫీసర్ ఎన్నున్నాయి, ఎన్ని కోట్లు 1 కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టం తెలియదు. వాడి దగ్గర 8 కోట్లు ఉన్నాయి. చేసే ఉద్యోగం ఏంటి? ఏమంటే ఉద్యోగం ఏంటి చెప్పండి? పరిమితికి మించి ఆశలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదిగో ధనవంతులకు అపేక్షించువారు శోధనలో ఉరిలో అవివేక యుక్తములకు హానిక అనేక దురాశలో పడిపోతారు. అంటే మనుషులను నష్టములను చెప్పండి నాశనములను ఉంచివేయను. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇంట్లో కాదు, వాస్తు బాగా లేకపోతే కాదు, ధనాపేక్ష కీడుకు మూలం. ఈ ధనాపేక్ష నీళ్ళు పెట్టుకుని వీళ్ళంతా నాశనం చేస్తాను, వాళ్ళని కొట్టి పెడతాను. అసలు నీకు నాశనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కీడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎలా ఉంటే కీడు అంటండి మా ఇల్లు. ఈ గోడ ఇక్కడ ఉండకూడదు కీడు అంటున్నారండి, ఇది ఇక్కడ ఉండకూడదంట, ఈ కబోర్డ్ ఇక్కడ ఉండకూడదు కీడు అంటున్నారండి. తెలియట్లేదు లోకానికి, ఎవరు చెప్తారు మాట్లాడతారు. అసలు ఆయన కీడు ఎక్కడుందో తెలుసా? మీ మనసులో ఉన్న ధనాపేక్ష. దొరికేసాడు. ఎంత డబ్బు పోయిందో పేదోళ్ళకి ఇచ్చింది. ఎవరు పేదోళ్ళకి చేతులు రావు, కొంతమందికి చేతులు రావు, అంతే పాపం అన్నీ ఉంటాయి, దాచుకుంటారు, అలాగే చనిపోతారు. కొందరు దానిని ఆశించి ఏమన్నాడు చూడండి, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పోటీ చేసుకుంటారు. ఎవరు చెప్పక్కర్లేదు, వాడే 50 పూర్తి చేస్తాడు. ఎవరు చెప్పక్కర్లా, వాడి గురి పెట్టుకుంటాడు. 32 దినాలు ఏమైంది అదే కావాలనుకున్నాడు, దాన్ని విసిరేసాడు. ఎవరు నేను ఇలాంటి చిన్న చిన్న కూడా చెప్పకపోతే ఇంకా అవసరం లేదు. ఇస్కరియోతు యోధ విసిరేసేది. ఒకడు ఉన్నాడు, వాడి పేరు గెహజీ.
బంగారం చూచాడు, బట్టలు చూచాడు, బట్టలు ఇచ్చాడు, బట్టలు ఇచ్చి కొంతమందికి బట్టలు ఇచ్చి వెళ్ళాడు, వెనకాల వెళ్ళాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. సమస్తమైన కీళ్ళకు మూలము ధనాపేక్ష. కొందరు దాన్ని ఆశించి ఏమైపోయింది తెలుసా? ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, అంటే ఆ టయానికి గుడికి రావాలి, వాడు గుడికి రాలేదు. దేవుడి పిల్లలతో గడపాలి, గడపలేదు. దానికి ఏమైంది? విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమను తామే ఏమైపోయారు? పొడుచుకుని చచ్చిపోయారు. ఇది తన కొరకే సమకూర్చుకుంటే ఇలాగే. ఇప్పుడు అలాగే ఉండదు. ఇంకా వస్తాం దగ్గరికి. అలాగే ఉండదు. ఎలా ఉండదు? మీరు చెప్పండి, ఎలా ఉండదు? ముగింపు అర్థమైపోతుంది మీరు. అలాగే ఉండదు. ఒకడు ఉన్నాడు, అలాగే ఉండదని ఎవరి గురించి చెప్పబడుతున్నది? 12 చూద్దాం. 12 ముగించేస్తాం. ఎవరు మీరు? తక్కువ దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉంటుంది. ఎలా ఉంటాడో చూడండి. ఒక ఉపమానం చెప్పండి. ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడంట. ఎలా ఉంటాడో తెలియాలి కదా. ఉపమానం చదివితే మనకు తెలుస్తుంది. ఎవరున్నారు ఇక్కడ? ఉపమానంలో ధనవంతుడు ఉన్నాడు. బాగా వినండి, ముగింపు వచ్చాను. ఇంకా పావుగంట టైంలో చాలా జాగ్రత్తగా. ధనవంతుడు ఉన్నాడు. చెప్పిన పాటలే ఒకసారి వచ్చింది మనకి. భూమి ఏమైందంట? సమృద్ధిగా పండిందంట. పండింది. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు మనసులో, నా పంట సమకూర్చుకున్నటకు ఏమైందంట? నాకు స్థలము చాలదు. అక్కడ ఏమనుకుంటారు? అబ్బా ఎంత బాగా పండిందండి, ఎంత కోటీసుందండి. మనందరం కూడా ఒక్కొక్కసారి స్వైర కల్పన అంటారు. సైకాలజీలో ఒక మంచి సబ్జెక్ట్ ఉంటుంది, డిఫెన్స్ మెకానిజం అని. మనిషి బ్రతకాలంటే 8 రకాల డిఫెన్స్ మెకానిజం ఉంటాయి. 8 రకాల అప్లై చేసి బ్రతుకుతూ ఉంటాడు. క్రికెట్ చూస్తూ ఉంటాడు, కానీ ప్రతి సీజన్ ఏనే పడుతున్నాను అన్న ఫీలింగ్ కొంతమందికి. ఆడు కాదు, ఈ ఏళ్ళగా ఫీల్ అయిపోతారు. దీన్ని ఏమంటారంటే డిఫెన్స్ మెకానిజం అంటారు. దాంట్లో స్వైర కల్పన అనేది ఒకటి. అంటే తనకు తానే అలా ఊహించేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమంటాడు వీడు? నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతును అని తనలో తను ఆలోచించుకొని నేను ఎలా ఆలోచించాను. ఏదో ఆలోచించాను. ఏం ఆలోచన వచ్చింది? నా కొట్లు విప్పి, చూడండి ఆలోచన వచ్చింది. ఆగండి. అభినేతని పిలిచాడు. అబ్బాయి చాలు, గోడ తీసే పెంచేద్దాం. కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందరితో మాట్లాడాడు. పని పెంచేయాలి. ఇంకేమన్నా తెలుసా? నా ధాన్యం, నా ఆస్తిని నేను సమకూర్చుకుందును. అసలు దేవుడు అనే ప్రసక్తే రాలా. ఎవరికైనా ఇద్దామనే ఆలోచన లేదు. ఏమంటాడంట? కట్టించి అందులో నా ధాన్యం ఉంచి నా ఆస్తిని సమకూర్చుకుంటానంటే వెంటనే వచ్చినట్లే నా ప్రాణముతో ఏమంటున్నాడు? ప్రాణమా అనే ఏమంటున్నాడు? చూడండి, రాత్రి నిద్రపోయాడు, ఏసీ వేసుకున్నాడు, మంచి నిద్ర వస్తుంది, అంత చల్లగా ఉంది. ఇదే ఆలోచన. ఏం ఆలోచన అంటే అనేక సంవత్సరములకు లెక్కేసుకున్నాడు. పెద్ద పేపర్ తీసుకున్నాడు. ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి. డివైడ్ చేసుకున్నాడు. డివైడ్ చేస్తే వాహా 100 ఏళ్ళు కదా, 200 ఏళ్ళు బతికినా నాకు ఏ నష్టమో లేదు అని నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. ఓ దేహమా, ఓ శరీరమా, తిను, నువ్వు ఎంత కావాలంటావు? ఏమంటాడు? సుఖించు, తిను, త్రాగు, సంతోషం. ఏం మాట్లాడాలి? సుఖించు, తినడం, తాగడం. ఈ మన జీవితంలో ఈ 4 పనులు తప్ప ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఉన్నాయా మీకు? ఏమున్నాయా అంట. చూడండి ఏమన్నాడు? అది చెప్పుకుంటున్నాని అనుకోను. ఇక్కడ రాదు. మరి దేవుడు ఇంత సమృద్ధి ఇచ్చినప్పుడు, వీడి క్రైస్తవుడే కదా, యూదుడే కదా, అన్ని తెలిసిన వాడే కదా, ఇతనికి ఒక ధర్మశాస్త్రం ఉంది కదా, ఒక పద్ధతి ఉంది కదా, అన్ని తెలుసు కదా. ఏం చేయాలి? వాస్తవానికి ఇంత బాగా ఇచ్చినప్పుడు, దేవుడు ఆస్తిని ఇచ్చినప్పుడు, ధనం ఇచ్చినప్పుడు, అన్ని ఇచ్చినప్పుడు, వాస్తవానికి కొట్లు విప్పి పెంచుకోవడం కాదు. ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండంలో చూడండి, ఆ మాట మనకు కనిపిస్తుంది. 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 10వ వచనంలో మంచి మాట. కాబట్టి యెహోవా
బాగా వినండి. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏం చేయాలో ఒకసారి వినండి. నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని ప్రభువుతో చెప్పి, చూసారా, యెహోవాతో చెప్పాలి. ఇవన్నీ దగ్గర పెట్టుకుని కొట్లు విప్పి పెద్ద చేయడం కాదు. దేవుడితో ఏం చెప్పాలి? నీవే నాకు ఇచ్చిన, ఏమన్నారు? నీవే ప్రభా తినుము త్రాగుము సుఖించుము కాదు, నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను నీ కొరకు తీసుకొచ్చాను. ఎంత బాగుందో చూడండి. తీసుకొచ్చాను ఏం చెప్పారంట? ప్రభు సన్నిధిలో చెప్పి యెహోవా సన్నిధిలో దానిని పెట్టి చెప్పాలి, అక్కడ పెట్టాలి. ఇదిగో క్లియర్ చూపెడుతున్నది. ఇక్కడ పెట్టి ఏమంటే మాస్టర్ గారు పెట్టిపోతారేమో అనుకోకుండా మళ్ళీ దాన్ని ఏం చేయాలి? దాన్ని పెట్టి యెహోవా సన్నిధిని నమస్కారం, ఎన్ని పనులు ఉన్నాయి చూడండి, గోడల పనులకి ధనవంతుడికి నమస్కారం చేసి వేలన్నిటి విషయంలో అప్పుడు సంతోషించాలి. అది చెయ్యదా పని? ఈ ధనవంతుడు ప్రకృతి సంబంధం, వీడు ఆత్మ సంబంధి కాదు. శరీరానుసారమైన మనస్సు చెప్పండి మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం అని వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఆత్మానుసారం ఏం చేస్తారో తెలుసా? ఆత్మానుసారం చేసే పని ఏంటో తెలుసా? బాగా సెట్ అయ్యాడు దేవుడు బుద్ధి చెప్పిన తర్వాత 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా అందరూ చెప్పాలి, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములతో. ఇది అనాలండి, ఇది ఉండాలండి. ఎలా అంటాం మానేసి తిను తాగు సంతోషించు హ్యాపీగా ఉండు. కొంతమందికి ధనం లేదా మనస్సు ఆలోచించాలి, కొంతమందికి వారి హృదయం జ్ఞానం లేదా ఇంకా సంపాదించాలి, కొంతమందికి వారి హృదయం అధికారం లేదా, అధికారం లేకపోతే చచ్చిపోతాడు వాడు, అధికారం లేకపోతే ఎంత రాజకీయమైన చేసేస్తాడు. కొంతమందికి వారి హృదయం బలం మీద, వీటి మీద వీళ్ళరా దేవుడు ఉంటుందనేటువంటి విషయం. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, అలాగే ఉండేది అన్నాడు కదా, అది అంటున్నాం మనం 20. అయితే దేవుడు అబ్బా ఆచరణ వాడా ఇది మట్టు ఆచరణ చాలా బాగుంది, కరెక్ట్ టైమింగ్. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి, ఆయన ఏమన్నాడు? ఏమని చెప్పాడు? తిను త్రాగు సంతోషం. అప్పుడేమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. చెప్పి నేను అడుగుతున్నాను, మొన్న చెప్పాను, అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరి వద్దునని అతనితో చెప్పాను. అడుగుచున్నది ఎవరు అని ఆలోచించాను గతంలో. అడుగుచున్నది ఎవరంటే దేవుడు కాదండి. దేవుడు అంతా చీప్ గా ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తుంటాను, ఈ రాత్రి నేను పట్టుకెళ్ళిపోతాను అంటారు. అలాంటి ఆలోచన ఎవరిదంటే అపవాది. రాత్రి తీసుకుని వెళ్ళిపోవాలి, రాత్రికి నిన్ను నాశనం చేయాలి. దేవుని ఆలోచన కాదు ఇది. అక్కడ చూడండి, క్లోరం వాడాడు, నీ ప్రాణమును అడుగుచున్నారు. ఓ వెర్రివాడు, నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. అడుగుచున్నది ఎవరు? ఎందుకంటే వాడు ఏమంటున్నాడు? ప్రాణమా సుఖించు, తిను త్రాగు సంతోషించు అని చెప్పుకుంటూ ఉంటుంటే వినేవాళ్ళు ఎవరున్నారంట? దేవుడు అంట. రెండవది పరదైసులోని ఆత్మలు వింటాయంటే వీడు ఇలా చెప్తూ ఉంటాడు. ఒకటి దేవుడు విన్నాడు, బాగా వినించాడు. వీడు రాత్రి కొడుకుని వేసి తీసుకుని అనుకుంటాడు కదా, ఎలా అనుకుంటే ఇద్దరు విన్నారు. ఒకటి దేవుడు విన్నాడు, పరదైసులో ఉన్నటువంటి ఆత్మలు విన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, తండ్రి ప్రభువా వాడి ప్రాణం ఎందుకు దీవుల్లో ఉంచు ప్రభువా. చూసారా, దేవుడు అడగట్లా. దేవుడు మంచోడండి, దేవుడు 90 ఏళ్ళు ఇస్తాడండి, మారుతాం అని. ఈ వయసు చాలా మందికి మారలేనందుకే ఇచ్చాడు. ఇంకా ఆరోగ్యం అనుకుంటావేమో, బలం అనుకుంటావేమో. నో, నీకు మార్పు రావాలనే వయసు కలిగింది. గమనించు, నువ్వు బ్రతుకున్నావు అంటే ఏదో అనుకోవద్దు. గొప్ప సాక్ష్యం చెప్తే రాసేపోతారు. కనుక నిరుపయోగంగా సృష్టిలో బ్రతుకుతున్న వీరిపై మరో లోకంలో ఉన్న వారికి ఎందుకు ఈ పాపం, ఎందుకు ఈ ప్రాణాన్ని వారు అడుగుతున్నారు? భూమి మీదే మనకు చాలా మంది శత్రువులు ఉన్నారే, భూమి మీదే మనం అంటే ఇష్టం లేని వారు అనేకులు ఉన్నారే. మరో లోకంలో కూడా ఉన్నారా? మరో లోకంలో కూడా మనకు శత్రువులు ఉన్నారా? ఏంటి మనం చేసిన తప్పు? మనం చేసిన పొరపాటు ఏంటి? మన ప్రాణంతో వారికి అవసరం ఏంటి? అబ్రాహాము ఉన్నాడు, మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు,
వీరు ఎప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. ఏ రోజు ధనంపై వారు మనసు పెట్టుకోలేదు. అబ్రాహాం అడిగారు, అబ్రాహాం ఇంత కోటేశ్వరుడు, ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఒక మంచి ఇల్లు కట్టుకోవయ్యా, ఇంత జ్ఞానం ఉంది, ఆకాశాలంటే గోపురాన్ని కట్టగలిగినటువంటి జ్ఞానం మీ దగ్గర ఉంది కదా, ఎప్పుడు ఈ గుడారం ఉంటాయంటే ఇంత మందిని పెట్టుకుని నేను భార్యతో ఒక మంచి ఇల్లు కడదాం. అందరికీ ఏం చెప్పాడు తెలుసా? పునాది కలిగినటువంటి పట్టణం నాకు పరలోకం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పౌలేమన్న పత్రికలు చదివాడా? యేసుప్రభు గారు చెప్పారా స్వాత? పరలోకంలో ఉన్నదనేటువంటి మాట ఏ రోజు కూడా వీళ్ళు ప్రాణం అతీదు రావు సంతోషించి అనలేదు. కానీ ఇలాంటి ధనవంతులు ఏమంటారంటే, ఈ మాటలు చెప్తూ ఉంటుంటే ఆ పరదేశంలో ఉన్న ఆత్మలు అంటారంట, ప్రభా అని ప్రార్థనిస్తున్నావు ప్రభా. ఏంటి కూర్చోడానికి అవసరం ఏంటి? మనం 2 వారాల క్రితం చూసాం. ఈ ప్రకృతి కూడా అడుగుతుందంట, ప్రభా వీడికి తీర్పు తీర్చండి. ప్రకృతి కూడా అడుగుతుంది తెలుసా, వీడికి త్వరగా తీర్పు తీర్చి ఈ లోకానికి గొప్ప విడుదల ప్రభా. వాళ్ళు ఏమంటారు చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మీకు తెలిసింది ఆ మాటకి రిఫరెన్స్ చూడండి. వారు నాథా, ఎవరో ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఉన్నాయి చూసారా? బలిపీఠం కింద పరదేశంలో దేవుని ఎదురుగా కొన్ని ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు చూడండి, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకను తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి వాసులకు ప్రతిదండన చేయకుండు అని దగ్గరగా కేకలు వేస్తారని చూసావా? భగవాడు డబ్బు సంపాదించుకుని ఎవరికి ఇవ్వకుండా తినమంటున్నాడు, సుఖించమంటున్నాడు, బ్రతకమంటున్నాడు. ప్రభాడు బ్రతికి ఎందుకు ప్రభు ఉపయోగం? ప్రభా నిజంగా నువ్వు త్వరగా తీసేసుకుంటే ఆ డబ్బు పేదలకు ఉపయోగపడుతుంది, లేని ఉన్నారు వాళ్ళకి ఉపయోగపడుతుంది. తీసేయి, ప్రాణం తీసేయని అంటాడంట. ఎంత దూరంలో చూడండి. ఇందుకే ప్రాణాలు దిగే దేవుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎక్కువ ప్రాణం వాడు వయసు ఇస్తాడు, చివరి నిమిషం వరకు ఇస్తాడు, ఆఖరి నిమిషం వరకు. కనీసం దొంగలాగా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటావేమో చూస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? అది దేవుడికి కూడా బాధ ఉంటుంది. ఏం చేస్తాడు చూడండి, ఆయన ఏం చేస్తాడు? 11:7 లూకాసు వార్త. దేవుడు ఏం చేస్తాడు చూడండి, ఆయన బాధ చూడండి, వీళ్ళ బాధ చూడండి, ఆయన బాధ చూడండి. వీళ్ళ బాధ ఏంటి? బలిపీఠంలో ఆత్మల బాధ ఏంటి? ఎందాక మాట్లాడండి, తీర్పు తీర్చక ఎందుకు? దేవుడి బాధ చూడండి, ఇదిగో నేను చదువుతాను, మీకు అసలు లోకాలు దొరకట్లేదు, మత్తయి దొరకట్లేదు, మొత్తం పూర్తిగా బైబిల్ లేదు, ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్ ఉంది దగ్గర. చూడండి, ఇదిగో 3 ఏళ్ల నుండి, ఇదిగో 3 ఏళ్ల నుండి ఇతని దగ్గర పండ్లు వెదకుచున్నాము కానీ ఏమీ దొరకలేదు. ఎన్నేళ్ళ నుంచి? 3 ఏళ్ళు, ఒకటి 6 ఏళ్ళు, ఒకటి 10 ఏళ్ళు, ఒకటి 80, ఒకటి 90 వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకట్లేదు. కుమారుడు అంటాడు మెల్లిగా, దొరికేద్దామో తెలియదు. వాళ్ళు చూడండి, నాలా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుందో అని అంటే దేవుడే ఉంటాడు తెలుసా? ఇంతకాలం చూసాం కదా, ఏం చేద్దాం వీడికి టైం ఇచ్చినా ఇంకా వినడు వీడు అని అంటే ఏసే ఉన్నాడంట, అక్కడ ప్రభు అన్నాడంట. 8వ వచనం అంటాడు, అయితే వాడు అయ్యా చూడండి ఎలా ఉందో, దేవుడి పని చూడండి ఎలా ఉందో, మీరు మాట్లాడకండి. దాని చుట్టూ ద్రవ్వి ఇంకేమంటాడు? ఉంచుకుందాం, దాని చుట్టూ ద్రవ్వి ఎరువు వేద్దాం అంటే ఇంకా వాక్యం అందిద్దాం. ఒకవేళ ఎవరన్నా ఇంకా నచ్చిన పాస్టర్లు ఉంటారు కదా, ఎక్కువ రావాలని అంతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది వచ్చినప్పుడు కూడా. ఏమంటే ప్రతి ఇంకేమంటాడు? ఈ సంవత్సరం కూడా ఫలించిన సరే, లేకపోతే ఇది ఇంత ప్రేమ ఉంది. దేవుడు రాత్రికి రాత్రే ఇది ప్రాణం అడుగుతున్నాడు, అట్లా అడుగుతున్న వారు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. కానీ ప్రభు యొక్క బాధ చూడండి, నుంచి వస్తున్నాం, చేసేద్దామా తీసేద్దామా అంటే అప్పటి వల్ల కుడి పార్శ్వాన కూర్చున్న యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఏమన్నాడు? అయ్యా నా చుట్టూ తవ్వుదాం, ఒక పంచేద్దాం, ఎరుగేద్దాం, ఇంకా వాక్యాలు ఇంపిద్దాం, ఇంకా వాక్యాలు ఇంపిద్దాం, గొప్ప గొప్ప ప్రసంగికులు తీసుకొద్దాం. అందుకే మీకోసం ఎక్కడెక్కడి తీసుకొద్దాం. ఎంతమంది ప్రసంగికులు వచ్చిన ఇలాగే ఉంది. ఈ సంవత్సరం కూడా ఉండలేద్దాం. ఫలించిన సరి, ఫలించకపోతే ఈసారి నువ్వు నాతో చెప్పద్దు, నేనే ఆ పని చేస్తాను. ఏం పని కూడా చెప్పలేదు కదా. మీరు రోడ్తో పొద్దున్నంటే మీకు పని భయం, అలాగే అయిపోతామని. ఏం పని? పిలిచే పని. ఏం పని? కనుక ఒకటి పరదేశంలోని
ఆత్మ. సెంటిమెంట్ ఎక్కువ నీకు క్రైస్తవులుగా అలా అనకూడదు నోటితో, అంటే పాపం ఉంది. పరదేశంలోని ఆత్మ. దేవుడు ఏం చేశాడంట? చూచి చూచి అవకాశం ఇచ్చి మరి యేసు అడ్డుపడి ఈ సంవత్సరం కూడా లేకపోతే అప్పుడు చూద్దాము అని పరదేశంలోని ఆత్మలు వెంటనే కోరుకుంటున్నాయి. ఏమనంటే వేస్ట్ ప్రభా, మాకు అర్థమైపోతుంది, ఈ దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు ఇలాగే ఉంది, పేదవాళ్ళకి అందదు, త్వరగా తీసేసుకోండి అని అంటే ప్రభా అంటాడు. వాళ్ళ అవకాశం ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుతున్నాను లేదంటే అర్థం దేవుడు అడగడండి. దేవుడు చంపేసేవాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయేవాడు కాదు. అవకాశాలు తట్టి కుటుంబాశాలు కూర్చుని ఎప్పుడు విజ్ఞాపనలు చేస్తున్నాడు. ముగించారు. ఐశ్వర్యాన్ని బట్టి చెప్పండి 3 మాటలు. ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకుండా జాగ్రత్త పడాలి. ఐశ్వర్యాన్ని బట్టి మళ్ళా అతిశయించకుండా జాగ్రత్త. ఒకవేళ అతిశయిస్తే దేంతో అతిశయించాలి? యెహోవాను గురించి పరిశీలనగా తెలుసుకునే దాంట్లో నువ్వు అతిశయించాలి, గొప్ప చెప్పుకోవాలి. చూసారా, నేను వాక్యం చదువుకుంటున్నాను, వాక్యానుసారంగా ఉంటున్నాను, దేవుని నీతి న్యాయం అక్కడే అన్నాడు. ఆయన కృప చూపుచు నీతి న్యాయం అనుసరిస్తున్నాడు అనేటువంటి విషయంలో మనము ఏం చేయాలి? అతిశయించాలి. 2వ మాట చూసాం, ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకుండా. తిమోతికి రాసిన పత్రికను బట్టి ధనవంతులు ఎలా ఉండకూడదు? గర్విష్ఠులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మరియు జాగ్రత్త పడడం మాత్రమే కాదు, తమ ధనములో ఏమి ఇచ్చేవారు ఉండాలి? ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి. ఒకవేళ ధనవంతులు కాక, ఒకవేళ దేవుని ఎడలో ధనవంతులు కాకుండా ఉన్నట్లయితే తన కొరకే సమకూర్చుకుంటే అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ధనవంతుడికి ఏం జరిగింది? పరదేశంలో ఉన్న ఆత్మలు మా మాటలో చెప్పాలంటే ప్రభా ఇది త్వరగా చంపే వేస్ట్ అంటే అదొక వీళ్ళు త్వరగా తీసుకొచ్చి ఆయన ప్రభు అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళ పైగా ఏమంటారు తెలుసా? దేవుని నాదా సత్యస్వరూపి, త్వరగా ఎందుకు వేస్ట్ అని అంటే ప్రభు ఇంకా అవకాశం ఇవ్వం. నేను నరకం సిద్ధపరిచిన అపవాదికి కానీ, నా కన్న కొడుకులకు కాదు, నా పిల్లలకు కాదు, ఇప్పుడైనా మారుతారేమో అని ప్రభు చూస్తున్నాడు. కనుక మన అతిశయం చెప్పండి. మన అతిశయం ఎవరో? మన అతిశయం అందరూ చెప్పడం గురించాను. మన అతిశయం ఎవరో? దేవుడిలో అతిశయం ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలి.
ప్రార్థన చేసుకుందాం. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మాట పెట్టి నేను నిన్ను విడిపించదని సెలవిచ్చినటువంటి కృపగల మా దేవ, నీ కృపా వర్షము మీ బిడ్డలపై ఎన్నో విధములుగా మీరు కురిపిస్తున్నందుకు మీకు స్తోత్రం. భక్తుడు అన్నాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవి నాకు ఉత్తరం నా ప్రాణం